ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు నవంబర్ 29, 30 తేదీల్లో తులారాశి వారికి ఏం జరగబోతుంది, అలాగే ఆర్థిక పరంగా ఈ విధంగా వీరికి కలిసి రాబోతుంది. తులారాశి వారు చాలామంది చేతుల్లో నష్టపోయారు, వారిని పూర్తిగా నమ్మి ఎంతో నష్టానికి గురయ్యారు. కాబట్టి అవన్నీ ఇప్పుడు తొలగిపోయి వీరు ఆనందంగా గడిపే సమయం వీరికి వచ్చింది. అనుకూలమైన సమయం వీరికి ఉంటుంది. ఇలా చేయడం వలన వీరు ఆర్థిక పరంగా ఎంతో అభివృద్ధి చెందుతారు. గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీకు నచ్చిన దైవం పేరు కామెంట్లో పెట్టండి. ఇక తులారాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వీరు ఎలా నడుచుకుంటారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. వీరు అందరినీ పూర్తిగా నమ్ముతారు. సమతుల్యత, సామరస్యం మరియు కళాత్మక ప్రధాన లక్షణాలు ఉంటాయి. వారు ఇతరులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు మరియు న్యాయానికి ప్రాధాన్యతను ఇస్తారు. వీరు ప్రజాకర్షణ కలిగి ఉంటారు మరియు ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తారు. అదేవిధంగా సమతుల్యత మరియు సామరస్యాన్ని జీవితంలో తమ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో సమతుల్యను కోరుకుంటారు. కళ, సంగీతం మరియు దుస్తుల విషయంలో కూడా సామరస్యం కోరుకుంటారు. భాగస్వాములను ఇతరుల సహవాసాన్ని ఇష్టపడతారు మరియు మంచి మధ్యవర్తులుగా ఉంటారు. న్యాయం కోసం పోరాడుతారు, న్యాయమూర్తిని ప్రదర్శిస్తారు, అలాగే న్యాయానికి ప్రాధాన్యత ఇస్తారు. వీరికి కళాత్మక లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు. అందరితో కలిసిపోయే తత్వం వీరికి ఉంటుంది. 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజు వేసుకొని ఉంటారు. అలాగే వీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ 2 రోజుల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వలన వీరికి బాగా లాభిస్తుంది. ఇక తాతల ఆనాటి ఆస్తులను నిలబెట్టడానికి వీరు కృషి చేస్తారు. వీరి ప్రేమకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. అంతేకాకుండా మోతాదులో స్నేహానికి ప్రాణం ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలను ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయం సైతం కూడా చేస్తారు. వీరి జీవిత గమనాన్ని బట్టి వీరి స్వభావాన్ని అంచనా వేయవచ్చు. వీరి పరిస్థితులకు తగినట్టుగా చురుకుగా వ్యవహరిస్తారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై ఎక్కువగా పడుతుంది. పెద్దలతో అనుభవాన్ని కొనసాగిస్తారు. ఈ రాశి వారికి ఎక్కువగా చిన్న చిన్న వ్యాపారాలలో రాణిస్తారు. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగాల్లో కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. తులారాశి వారి ప్రేమ సంబంధాలకు విషయానికి వచ్చినట్లయితే తులారాశి వారిని ప్రేమించేవారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. వీరిని చాలామంది ఇష్టపడతారు. వీరికి తెలియకుండానే ఎంతోమంది వీరిని ప్రేమిస్తారు. ఇందుకు కారణం వీరి విశాల భావమే. అలాగే సాంప్రదాయబద్ధమైన వీరి ఆలోచనల పట్ల అందరూ ఆకర్షణలు అవుతారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు. అదేవిధంగా వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరగదు. అలాంటి ప్రేమ వీరిపై ఉంటుంది. వీరికి చాలా ప్రేమ ఉంటుంది. అదేవిధంగా ప్రేమంటే వ్యతిరేకమైన స్నేహానికి ఎక్కడ లేని ప్రాధాన్యతను ఇస్తారు. ఇక స్నేహితులతో కలిసి తిరగడం అంటే వీరికి చాలా ఇష్టం. స్నేహం కోసం ఎంత ఖర్చైనా పెడతారు. స్నేహితులకు ఆపదలో ఉంటే దేవుడుగా కనిపిస్తారు. ఇక వీరి అలవాట్లు ఎలా ఉంటాయంటే వీరు సాంస్కృతిక వ్యవహారాలపై మక్కువగా ప్రదర్శిస్తారు. అలాగే విదేశీ విహారయాత్రలు ఎక్కువగా చేస్తారు. ఇక తులారాశి వారికి చెందిన వారు ఎక్కువ మంది ప్రేమ వివాహం అవుతుంది. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగుతారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా కూడా ఇలాంటివి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. తులారాశి వారి బలహీనతలు ఏమిటంటే, ప్రధాన బలహీనత చపల చిత్త మనసత్వం, అదేవిధంగా సందిగ్ధంలో గడపడం, అతిరాజీ స్వభావపాటు పోట్లాట స్వభావం వీరికి పెద్ద సమస్యలను సృష్టిస్తాయి. ఇక
విద్యార్థులకు సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులపై అత్యంత ఇష్టముతో విద్యార్థులు చదువుతారు. వీరు సాంకేతిక రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు. తల్లిదండ్రుల కన్నకలలను నిజం చేస్తారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అలాంటి తెలివి వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్య విషయాలలో వీరు శ్రద్ధ చూపించరు. దానికి ఫలితంగా చిన్న చిన్న జ్వరాలు వంటివి కూడా వీరిని పెద్ద సమస్యలకు దారితీసి ఇబ్బందులు పెడతాయి. దీనికి తోడు బాల్యంలోనే జబ్బులు కూడా కొన్ని వెంటాడుతుంటాయి. ఇవి తులారాశి వారికి అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. తులారాశి వారు పుట్టుకతోనే చాలా యాక్టివ్గా ఉంటారు. వీరికి చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని అధిగమించే శక్తి వీరికి ఉంటుంది. ఈ రాశి వారికి మంగళవారం, బుధవారం, శుక్రవారాలలో కలిసి వచ్చే రోజులు. మిగిలిన రోజుల్లో నూతన పనుల్లో తలపెట్టుకోకపోవడం చాలా మంచిది. ఇక ఈ రాశి వారికి నవపంచమ రాజయోగం అద్భుతమైన లాభాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పని ప్రదేశంలో చక్కటి మార్పులు తెస్తారు. ప్రమోషన్ కోసం చూసేవారు ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే కొంచెం ఖర్చు ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. ప్రేమ జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకొని ఆనందంగా కొనసాగుతారు. ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి. శుక్రుడు సంపద, డబ్బు, విలాసాలకు కారకుడు. శుక్రుడు త్వరలో నవపంచమ యోగాన్ని ఏర్పరచబోతున్నాడు. నవంబర్ 30వ తేదీ నుండి ఈ యోగం ఏర్పడబోతుంది. అద్భుతమైన ఫలితాలు తెస్తుంది. ఇక ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ప్రేమ జీవితంలో ఆనందం, ప్రశాంతత ఉంటుంది. జీవితంలో సానుకూల మార్పులు చూస్తారు. ప్రేమ జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకొని ఆనందంగా సాగుతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి అనేక విధాలుగా లాభాలు తెచ్చిపెడుతుంది. గ్రహాలు ఎప్పటికప్పుడు ఈ రాశిలో నుండి మరో రాశికి వెళ్తాయి. గ్రహాలు ఈ రాశి మార్పు చేసినప్పుడు శుభయోగాన్ని ఏర్పడుతుంది. అది ఈ సమయం వీరికి వచ్చింది. వలన వీరికి ఆర్థికంగా ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు లాభిస్తాయి. ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. ఏదైనా విదేశీ ప్రయాణాలు చేసేవారికి అనుకూలంగా ఉంటాయి. ఏలినాటి శని తొలగిపోయి వీరు అనుకున్నది టార్గెట్ చేస్తారు. వీరు ఏది అనుకున్నట్లయితే అది ఖచ్చితంగా పని పూర్తి చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరు ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఎలాంటి పని అయినా మీరు పూర్తి చేయగలుగుతారు. దానితో ఎన్నో లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలుపుగోలు స్వభావం కలిగి ఉంటారు. దీని వలన వారి నుండి వీరికి అవసరమైన మద్దతు లభిస్తుంది. ఇల్లాలు అంటే వీరికి చాలా ఇష్టం.